అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమశమైనది గాను ఉండవాలి. ఎలా ఉండాలట? ఈనాడు చాలా మంది పెళ్లి కూతురు అందంగా కనపడాలని బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి సోకు చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టం కాదు. నో, దేవుడు అంగీకరించాడు, యాక్సెప్ట్ చేయడు. ఎలా ఉండాలట? మోకాల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, పట్టుదల ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ఈ ఈ వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఒక కన్యకగా దేవుడు ఏం చేస్తారట? ఏ మచ్చ, ఏ డాగు, ఏ మలినం, ఏ మకర, ఏ దోషం, ఏ పాపం లేనట్టుగా దేవుడు ఏం చేస్తాడు? తీర్చిదిద్దాడు. కొంతమంది నలిగేస్తారు. ఏమంటారు? నలిగేస్తే లోపలిది ఎక్కడ పోద్ది? లోపలే ఉంటుంది. పైసోకు కాదు మనకు కావలసింది. దేవుడు పైసోకును చూడట్లా, అంతరంగపు ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. దేనట? అంతరంగపు ఆత్మీయ జీవితాన్ని. అందుకే యేసు ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. హృదయ శుద్ధి ఎలాగొస్తుంది? నలిగేస్తే వస్తుందా? హృదయ శుద్ధి ఎలాగొస్తుంది? ఏమండి, ఎలాగొస్తుంది హృదయ శుద్ధి? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. వాక్యము చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యమైన దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, నీలో ఉన్న లోపాలు చూపించి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే క్షమించబడతావు, ధన్యత పొందుకుంటావని పదే పదే హెచ్చరిక వార్నింగ్ అంటారు. దాన్ని హెచ్చరిక చేస్తాం. అందుకే ప్రకటన గ్రంథం అంటే వార్నింగ్ అనమాట, హెచ్చరిక గ్రంథం. తల్లి కూతురికి హెచ్చరిక చేస్తుంది, నాన్నా సమాజం బాగోలేదు సమాజం, జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్త. తల్లి పదే నాన్న రోడ్ అంటే వెళ్తావు, జాగ్రత్త. ఈనాడు రోడ్ అంటే ఎలాగెత్తున్నారు? ఎవడొచ్చి గుద్దేస్తున్నాడు? ఎవరు బాధపడాలి? నువ్వు